అభిమాని కుటుంబం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లనున్నారు. కర్ణాటకలోని కోలార్లో హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగిన ఫైట్లో తన అభిమాని మరణించడంతో కలత చెందిన పవన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, పవన్ ఎప్పుడు అక్కడికి రీచ్ కానున్నారు? వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? ప్రతిభ మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ తిరుపతి రానున్నారు. 10:45 ప్రాంతంలో విమానంలో రేణిగుంటకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రేణిగుంట రింగ్ రోడ్ సర్కిల్ తిరుచానూరు మీదుగా ఇక్కడికి తన అభిమాని వినోద్ రాయల్ ఇంటికి వచ్చి ఇక్కడ వాళ్ళని పరామర్శించున్నారు. 4 రోజుల క్రితం వినోద్ రాయల్ కర్ణాటకలోని కోలార్లో ఫ్యాన్స్ మధ్య ఒక అవయవదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం కోసము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున వినోద్ రాయల్ అక్కడ అటెండ్ అవడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ ఇద్దరు హీరోల మధ్య వచ్చినటువంటి వివాదం చినికి గాలివానిగా చేరి చివరికి కత్తిపోట్లకు దారి తీయడంతో వినోద్ రాయల్ మరణించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కలత చెందినట్టు మనకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుంచి ఇక్కడికి చేరుకోనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చనున్నారు. అయితే ఈ వినోద్ రాయలు జనసేన పార్టీతో పాటుగా పవన్ కళ్యాణ్ చెందినటువంటి కార్యక్రమాలంతా కూడా చాలా క్రియాశీలంగా పాల్గొనేవాడు. జనసేన కార్యక్రమం తిరుపతి పట్టణంలో ఎక్కడ నిర్వహించినా, ఏ కార్యక్రమం నిర్వహించినా వినోద్ రాయలే ముందుండేవాడు. మరోవైపున పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఏదైనా శిబిరాలు, ఏదైనా అన్నదాన శిబిరం ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా వినోద్ రాయల్ చాలా క్రియాశీలంగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలో తన అభిమాని ఇలా జరగడం పట్ల పవన్ కళ్యాణ్ కలత చెంది ఇప్పటికి తిరుపతి రానున్నారు. ప్రతిభ, పవన్ ఏమైనా మెసేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ సందర్భంగా కిరణ్? పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తొలుత కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడున్న జనసేన కార్యకర్తలు కూడా మీడియాతో మాట్లాడొచ్చని చెప్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే చిన్న గలాట తన అభిమాని మరణానికి దారి తీయడం పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారని చెప్పి అందరూ కూడా వేచిస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రతిభ, అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ ఘటన పట్ల? వారి కుటుంబ సభ్యులు అంటే వినోద్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వినోద్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. తమ చేతికొచ్చినటువంటి కొడుకుని కోల్పోవడం పట్ల తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఏడుపును కూడా ఇక్కడ ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున మొన్నటి వరకు తమతో యాక్టివ్ గా క్రియాశీలంగా తిరుగుతున్నటువంటి వినోద్ రాయలు ఒక్కసారిగా ఫ్యాన్స్ మధ్య గలాట్ల మధ్య ప్రాణాలు కోల్పోవడంతో భక్తులు వీళ్ళందరూ కూడా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం కూడా ఆవేశంతో ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ దీని పట్ల ఎలా స్పందిస్తారా అని చెప్పి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వేచి ఉన్నటువంటి సందర్భం ఉంది. ప్రతిభ, రైట్. అయితే అక్కడంతా ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది పవన్ రాక నేపథ్యంలో? ముఖ్యంగా ఫ్యాన్స్ సందడి ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది కదా, మరి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు? అయితే పవన్ కళ్యాణ్ తిరుపతి రానున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ విషయం మొత్తం తెలిసింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా తిరుచానూరు రోడ్డు నుంచి పూర్తిగా ఎస్టీవీ నగర్ లో మనకి ఈ వినోద్ రాయల్ యొక్క ఇల్లు ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా తిరుచానూరు ఎయిర్ బైపాస్ రోడ్ లో అక్కడక్కడ కూడా భక్తులంతా వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా వేచి ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా తిరుచానూరు నుంచి ఎస్టీవీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ వినోద్ రాయల్ ఏర్పాట్లు చేయడం అభిమాని కుటుంబం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లనున్నారు. కర్ణాటకలోని కోలార్లో హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగిన ఫైట్లో తన అభిమాని మరణించడంతో కలత చెందిన పవన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించారు.